అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్యాంకింగ్ గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. అదేదో పెద్ద పాఠంలా కాకుండా మన డబ్బు చేసే ఒక చిన్న ప్రయాణం లాంటిది, ఒక కథలా విందాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మన దగ్గరున్న డబ్బుని ఎక్కడ దాచుకుంటే చాలా సేఫ్? చాలామంది అనుకుంటారు కదా, ఇంట్లో మంచం కిందనో బీరువాలోనూ పెట్టేస్తే భద్రంగా ఉంటుందని. కానీ బహుశా అది అంత మంచి ఐడియా కాదేమో. ఎందుకో ఈరోజు చూద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా మన డబ్బు కోసం ఒక మంచి ఇల్లు వెతుకుతాం. తర్వాత మనం ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వడ్డీ అనే ఒక మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ఇంకా కాంపౌండ్ వడ్డీ మధ్య ఉన్న తేడా ఏంటో చూసి చివరగా ఎఫ్డి, ఆర్డి అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేశాం. ఏంటంటే మన డబ్బుకి ఒక ఇల్లు. అవును, కష్టపడి సంపాదించిన డబ్బుకి. అన్నిటికన్నా ముందు ఒక సేఫ్ ప్లేస్ కావాలి కదా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, బ్యాంక్ అంటే కేవలం డబ్బు దాచుకునే చోటు మాత్రమే కాదు. అది మన డబ్బుకు ఒక సేఫ్ హౌస్ లాంటిదన్నమాట. అక్కడ మన డబ్బు భద్రంగా ఉండటమే కాదు, నెమ్మదిగా పెరుగుతుంది కూడా. అసలు బ్యాంకు మనకోసం ఏం చేస్తుంది? చాలా పనులు చేస్తుంది. ముందుగా మన డబ్బుని చాలా సేఫ్గా చూసుకుంటుంది. మనం డబ్బు వేసుకోవచ్చు, అంటే డిపాజిట్ అంటారు. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, దాన్ని విత్డ్రా అంటారు. అంతేనా? వేరే వాళ్ళకి డబ్బు పంపించొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన డబ్బు మీద మనకే ఇంకాస్త డబ్బు ఇస్తుంది. దాన్నే వడ్డీ అంటారు. కొన్నిసార్లు మనకు పెద్ద అవసరాలకు అప్పులు కూడా ఇస్తుంది. చూసారా ఎన్ని పనులు చేస్తుందో? సాధారణంగా మనకు 2 రకాల బ్యాంకులు కనిపిస్తాయి. ఒకటి ప్రభుత్వ బ్యాంకులు, అంటే ఎస్బీఐ లాంటివి. ఇవి గవర్నమెంట్వి కాబట్టి చాలామందికి నమ్మకం ఎక్కువ. సర్వీస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇంకొకటి ప్రైవేట్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి లాంటివి. వీళ్ళ దగ్గర సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మంచి యాప్స్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఛార్జీలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఏదేమైనా రెండూ సేఫే. ఓకే, మన డబ్బుకి ఒక మంచి ఇల్లు దొరికింది. మరిప్పుడు ఆ ఇంట్లో మన డబ్బు కోసం ఒక రూమ్ కావాలి కదా. అదేనండి బ్యాంక్ అకౌంట్. దాని గురించి మాట్లాడుకుందాం. సేవింగ్స్ అకౌంట్, ఇది మనందరికీ కావాల్సిన బేసిక్ అకౌంట్. స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే డబ్బు దాచుకోవడానికి, వాడుకోవడానికి ఇది ఉండాల్సిందే. ప్లస్ దీన్మీద మనకు కొంచెం వడ్డీ కూడా వస్తుందండోయ్. ఇక కరెంట్ అకౌంట్, ఇది మనకోసం కాదు. ఇది ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ల కోసం. ఎందుకంటే వాళ్ళు రోజుకి చాలాసార్లు డబ్బు వెయ్యడం, తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకిది ఉపయోగపడుతుంది. దీనిమీద మామూలుగా అయితే వడ్డీ ఏమీ రాదు. అయితే ప్రతి ఇంటికి కొన్ని రూల్స్ ఉన్నట్టే బ్యాంక్ అకౌంట్కి కూడా ఒక ముఖ్యమైన రూలుంది. అదేంటంటే మినిమం బ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే అకౌంట్లో ఎప్పుడూ కనీసం ఇంత డబ్బు ఉండాలి అనే బ్యాంక్ చెప్తుంది. ఉదాహరణకి కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో 5,000 నుంచి 10,000 వరకు కూడా ఉండొచ్చు. ఒకవేళ మనం అంతకన్నా తక్కువ మెయింటైన్ చేస్తే అప్పుడు పెనాల్టీ పడుతుంది, మన డబ్బులే కట్టవుతాయి. అందుకే అకౌంట్ ఓపెన్ చేసే ముందే ఈ విషయం కనుక్కోవటం చాలా ముఖ్యం. రైట్? ఇప్పుడు అసలు సిసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? మన డబ్బు దానికదే ఎలా పెరుగుతుంది. దీన్నే వడ్డీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్స్ట్రా డబ్బు. మన డబ్బుని బ్యాంకు వాడుకున్నందుకు వాళ్లు మనకిచ్చే గిఫ్ట్. అదే మనం బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే మనం వాళ్లకి కట్టే ఎక్స్ట్రా డబ్బు కూడా వడ్డీనే. అసలు బ్యాంకుకి మనకి వడ్డీ ఇవ్వాల్సిన అవసరమేంటి ఆలోచించారా? చూడండి, మనం డబ్బుని బ్యాంకులో పెడతాం. బ్యాంకేం చేస్తుందంటే ఆ డబ్బుని అవసరమైన వాళ్లకి లోన్లాగా ఇస్తుంది. వాళ్ల దగ్గర ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది. అలా వచ్చిన లాభంలోంచి కొంచెం మనకిస్తుంది. అదనమాట సంగతి. అంతా ఒక సైకిల్ లాంటిది. అయితే ఈ వడ్డీలో కూడా 2 రకాలున్నాయి. ఒకటి చాలా సింపుల్, ఇంకొకటి హబ్బో చాలా పవర్ఫుల్. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సింపుల్ ఇంట్రెస్ట్ లేదా సాధారణ వడ్డీ. దీని పేరులోనే ఉంది, చాలా సింపుల్. మనం ఎంత డబ్బు పెట్టామో దానిమీద మాత్రమే వడ్డీ వస్తుంది, అంతే. ఇక రెండోది ఉంది చూశారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఇదే అసలైన మ్యాజిక్. ఎందుకంటే ఇది మన అసలు డబ్బు మీద వడ్డీ ఇవ్వడమే కాకుండా మనకు వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ ఇస్తుంది. అర్థమైందా? వడ్డీ మీద వడ్డీ. అందుకే ఇది మన డబ్బుని చాలా ఫాస్ట్గా పెంచుతుంది. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 10,000 రూపాయలతో మొదలుపెట్టాం.
3వ సంవత్సరం వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్లో అది 13,000 అయింది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 13,310 రూపాయలయింది. ఆ 310 కదా తేడా అనుకోవచ్చు. కానీ ఇదే 10-20 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ చిన్న తేడానే కొన్ని లక్షలవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక చిన్న స్నోబాల్ లాంటిది. కొండమీద నుండి దొర్లుకుంటూ వస్తున్నప్పుడు దానికింకా మంచు అంటుకుని కిందకొచ్చేసరికి ఎంత పెద్దగా అవుతుంది. మన డబ్బు కూడా అంతే, చక్రవడ్డీతో అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇంత పవర్ఫుల్ అయిన ఈ చక్రవడ్డీని మనం ఎలా వాడుకోవాలి? దానికి 2 మంచి మార్గాలున్నాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి, రెండోది రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి. ఈ రెండింటికి తేడా ఏంటంటే చాలా సింపుల్. మన దగ్గర ఒకేసారి ఒక పెద్ద అమౌంట్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్లి ఎఫ్డి చేయొచ్చు. అలా కాదు, ప్రతీ నెల జీతం వస్తోంది, అందులోంచి కొంచెం కొంచెం దాచుకోవాలి అనుకుంటే అప్పుడు ఆర్డి బెస్ట్. సాధారణంగా ఎఫ్డి మీద వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆర్డి మనకి పొదుపు చేసే అలవాటు నేర్పిస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే ఎఫ్డి అంటే ఒకేసారి ఒక పెద్ద చెట్టునే నాటటం లాంటిది. మరి ఆర్డి అంటే ప్రతీ నెల ఒక చిన్న విత్తనం నాటటం లాంటిది. కొన్నేళ్ల తర్వాత అది కూడా పెద్ద చెట్టవుతుంది. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి ఫాస్ట్గా చూద్దాం. 1. బ్యాంకులో మన డబ్బుకి సేఫ్ హౌస్. 2. మనందరికీ ఉండాల్సిన మొదటి రూమ్ సేవింగ్స్ అకౌంట్. 3. మన డబ్బుని పెంచే పవర్ఫుల్ మ్యాజిక్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. 4. ఆ మ్యాజిక్ని వాడుకోటానికి ఉన్న టూల్స్ ఎఫ్డి ఇంకా ఆర్డి. అంతే. ఇప్పుడు డబ్బు ఎలా పెరుగుతుందో మనకొక ఐడియా వచ్చింది కదా. మరి మన పొదుపుతో మనం తీసుకోబోయే మొదటి స్మార్ట్ స్టెప్ ఏంటి? దీని గురించి ఆలోచించండి, సరేనా? నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు కార్డ్స్ గురించి, ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి ఇలా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.